హాయ్ అందరికి. రోజు నేను బోటి దప్పడం చూస్తున్నాను, అది కూడా మా అత్తయ్య చేస్తున్నారు. చూసేయండి ప్రాసెస్. ముందుగా బోటిని తీసుకొని మంచి క్లీన్ చేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి అండి. ముందుగా ఆయిల్ తీసుకొని అందులోని మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒక చిన్న టమాటా కూడా వేసుకోవాలి. అలా అది మంచిగా మగ్గిన తర్వాత పుదీనా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత మనకు కొవ్వు ఉంది కదా, ఇంతకు ముందు చూపించింది, ఆ కొవ్వు యాడ్ చేసుకోవాలి. తీసుకొని పెట్టుకున్న బోటిని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఉమ్మగిలిన తర్వాత మనము అందులో కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మగ్గనివ్వాలి. ఇక్కడ మనం పక్కకు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని రసాన్ని కూడా పిండి పెట్టుకోవాలండి. చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ రసాన్ని సరిపడేంత చింతపండు రసం అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ శనగపిండిని కూడా కలిపి పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. తగినంత వాటర్ ని యాడ్ చేసుకొని మనం బాగా మసలించాలి. అంతేనండి, అత్తయ్య చేసిన బోటి దప్పడం రెడీ. లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.